రిషల్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాలా దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా. పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింసననచగ ధ్వంసరచనలు చేసిన ఆచార్యుడా. మన్నెం వీరుడు రామరాజు ధనుష్ఠంకారానివా, భగత్ సింగ్ కణసారి పలికిన ఇన్క్విలాబ్ శబ్దానివా. అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురించు సింహం నీవురా. ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. జడ్జెస్, నానా, నువ్వు నీ గొంతు ఎంత ఉధృతిగా ఉందంటే దానిలో చిన్న చిన్న అపశృతులు అన్ని కొట్టుకుపోతున్నాయి. సెకండ్ చరణం తర్వాత నాన్న శృతి కొన్ని నోట్స్ ఫ్లాట్ అయ్యాయి, కొన్ని నోట్స్ షార్ప్ అవుతున్నాయి, అలా అలా ఉంది. నీ వాయిస్ ఎంత బాగుంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందో దాని టోటల్ కంట్రోల్ తీసుకొని శృతిలో పాడేలా చేయాల్సిన బాధ్యత నీదే నాన్న, సరేనా? ఓకే. కొన్నిసార్లు సాఫ్ట్ చేసి పాడినప్పుడు ఎంత అద్భుతంగా నువ్వు శృతిలో నిలబెట్టి పాడావో, అలాగే ఫోర్స్ పెట్టి పాడాల్సిన పాటలన్నీ కూడా నువ్వు ఆ నోట్స్ కరెక్ట్గా పలుకుతున్నావా లేదా అనేది ఖచ్చితంగా ఇంకొంచెం కంట్రోల్ రావాలి నీకు. ఓకే మ్యామ్. సరేనా? అలా ప్రాక్టీస్ చేయి. ఓకే మ్యామ్. రిషల్,
ఈ సిరీస్లో డిడ్ యూ సింగ్ ఎనీ మెలడీ ఇలా సస్టైన్డ్ నోట్స్ అంటే లాంగ్ నోట్స్ ఉన్న మెలడీ లాగా ఏదైనా ఒక పాట పాడావా? లేదు సార్. లేదు కదా. నువ్వు మోస్ట్లీ ఇలా పవర్ఫుల్ సాంగ్సే పాడుతున్నావు. ఒక్క పక్కన స్ట్రాటజికలీ రైట్, అంటే మన స్ట్రెంగ్త్ ఏముందో ఆ స్ట్రెంగ్త్ని మనం పర్ఫామ్ చేయాలి. కానీ ఏమైపోయిందంటే ఒకే రకంగా ఉంది నీ అన్ని ఆల్ యూర్ పర్ఫార్మెన్సెస్. యూ హ్యావ్ ఓన్లీ డన్ ఒక క్లైమాక్స్ సాంగ్స్, ఒక వెరీ హై ఎనర్జీ సాంగ్స్. కాబట్టి అంటే ఈ మొత్తంగా ఈ సీజన్లో ఐ కుడ్ నెవర్ సీ ఒక మెలడీ ప్రెజెంటేషన్ నీ నుంచి. మెలడీ పాట ఏదైనా పాడావా? లేదు సార్, ఈ సీజన్లో లేదు. సో ఏమంటే రిషల్, నీ చాయిస్ నువ్వు బాగా చేస్తున్నావు కానీ వెరైటీ నాకు కనబడట్లేదు. సో యాజ్ అ సింగర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంపిటీషన్ నువ్వు అన్ని రకాల పాట పాడేందుకు ట్రై చేయాలి. సస్టైన్ నోట్స్ అన్ని రకాల పాటలు నువ్వు ట్రై చేయాలి. ఓకే, ఈ పాటలో ఇట్స్ నైస్, బాగుండింది, కానీ కొన్ని చోట్ల అంత శృతి అంత మిస్సింగ్. బట్ యు ఆర్ అ వెరీ గుడ్ టాలెంటెడ్ సింగర్ కాబట్టి చెప్తున్నా. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. 100కి 100 పాళ్ళు విజయ్ గారు, సునీత గారు అసలు అద్భుతంగా చెప్పారు. నువ్వు నీ విషయంలో 100కి 100 పాళ్ళు వాళ్ళు సరిగ్గా చెప్పారు. ఎందుకంటే నేను మొదటి నుండి కూడా అప్పుడప్పుడు ఉంది సమస్య ఉంది, కానీ ఇంకా నైపుణ్యాన్ని పెంచుకోవాలి నువ్వు. అక్షరం అంటేనే అగ్ని. అలాంటి అక్షరాలను ఆవేశపూరితమైన వాక్యాలుగా మలిస్తే అది అగ్ని వర్షం అవుతుంది. ఆ అగ్ని వర్షం ప్రతి పంక్తిలోనూ కురిసింది. అశోక్ తేజ గారు జాతీయ కవిని చేసింది. ఆయన జాతీయ అవార్డు తీసుకుంటున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, ఏంటంటే 2 చేతులతో జాతీయ అవార్డు తీసుకుంటున్నప్పుడు ఒక చెయ్యి నాది, ఒక చెయ్యి శ్రీశ్రీ గారిది అని. పవర్ఫుల్ గా ఉండిందిరా నీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. లైక్ సాలిడ్ పవర్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలముతస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే
ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటుంది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7 ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.